అందరికీ నమస్కారం. సినీ ప్రేక్షకులకు అందరికీ నా ధన్యవాదాలు. మీడియా వాళ్ళకు నా ధన్యవాదాలు. అమ్మ మీడియా, మీరు కొంచెం చూసి రాయండి అమ్మ. ఏదన్నా రాసేటప్పుడు ఊరికే వాళ్ళకు పడలేదు, వీళ్ళకు పడలేదు, వాళ్ళు ఇట్టా వీళ్ళు ఇట్టా అని మాట్లాడొద్దు. ఎప్పుడు మెగా ఫ్యామిలీ మీద పడి ఏడ్చండి ఎందుకు మీరు? మీకు ఇంకేం వార్తలు లేవా? న్యూస్ చెప్పండి అమ్మా, న్యూస్ నుంచి చెప్పొద్దు. అల్లు అర్జున్కి అటైంది, పవర్ స్టార్ ఇట్టయిండు, చిరంజీవి అట్టయిండు, రామ్ చరణ్ ఇట్టయిండు. ఇదే పంచాయతీ. ఎప్పుడు ఏదో ఒకటి పెడతారో ఆడ క్లిక్ చేసి వచ్చి ఏమీ ఉండదు. ఇంకేమన్నా రాయండమ్మా. మెగా అభిమానులు అందరికీ మీరెందుకయ్యా ఎప్పుడు అల్లు అర్జున్ మీద పడి ఏడుచ్చండ్రు? అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ సార్ మీద, పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ సార్ మీద ఎందుకు ఏడుస్తున్నారు? అప్పుడెప్పుడో పోయిన సంవత్సరము అల్లు అర్జున్ సార్ చెప్పండి బ్రదర్ అన్నాడు. దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు. దాన్ని పెట్టుకొని మీరు ఎందుకు ఇంత రాతాంతం చేస్తున్నారు? వార్తల్లో ఎందుకు వాళ్ళు ఇద్దరు హీరోలు నిలిచేటట్టు చేస్తానో అర్థం కావట్లా. ఇంకొకరికి లేరా హీరోలు? మన హీరోలు మాత్రమే ఇచ్చింద్రంగా ఉన్నారా? చెప్పండి. ఎందుకన్నా ఇదంతా అనవసరమా కదా గొడవలు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ గురించి అల్లు అర్జున్ సార్ చెప్పడన్నాడు. ఇప్పుడు చెప్తాడు. దానికి పోయి ఎప్పుడో ఒకసారి చెప్పనని దానికి వందల సార్లు చెప్పాడు. ఆయన అంటే ఆయనకి ఎంత ఇష్టమో, పవన్ కళ్యాణ్ సార్ అంటే అల్లు అర్జున్ సార్కి ఎంత ఇష్టమో, రామ్ చరణ్ సార్ అంటే ఎంత ఇష్టమో చెప్పిండు. చిరంజీవి సార్ అంటే ఇంకా ప్రాణం. ఇంకా అవన్నీ వదిలిపెట్టేసి ఒక్కసారి చెప్పను బ్రదర్ అని దానికి మనం ఇంత రాదని చేయను తప్పన్నా. ఆలోచించి మనమే చాలా చీప్ అయిపోతున్నాం. ఇప్పుడు పక్కన వాళ్ళకు కావాలని అవకాశం ఇచ్చినట్టు అవుతుంది మనం చేసే పనులకు. ఆలోచించుకొని అందరూ మెగా ఫ్యామిలీ అభిమానులంతా అల్లు అర్జున్ సార్కు, రామ్ చరణ్ సార్కు, చిరంజీవి సార్కు అందరూ 100% మెగా ఫ్యామిలీకి సపోర్ట్ ఎక్కువ, ఫ్యాన్స్ ఎక్కువ. అలాంటిది మనమే గొడవ పడి ఇదంతా చేయడం తప్పన్నా, చాలా తప్పు. కింద మెసేజ్లు కింద కామెంట్స్ చూస్తామంటే ఎక్కడో కాలిపోతుంది అన్న. వాళ్ళని అట్ట అంటారు, వీళ్ళని ఇట్ట అంటారు. ఇప్పుడేముందన్న, అల్లు అర్జున్ సారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సారు నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళిపోతాడు. ఇంకా మనకుండే హీరోలు ఎవరు? ముగ్గురు. చిరంజీవి సారు, రామ్ చరణ్ సారు, అల్లు అర్జున్ సారు. పైన ముగ్గురే ఉంటారు. తర్వాత ఇంకా కింద నిహారిక మేడం, వరుణ్ తేజ సార్, సాయిధరం తేజ్ సార్, అల్లు శిరీష్ ఇల్లే ఉంటారు. అలాంటిది ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎందుకన్నా గొడవలు అంతా మానేయండి. ఏవో సోషల్ మీడియాలో మీకేమయ్యా బాబు? ఆ జియో వాడిస్తాడు, మీరు వాడుతున్నారు. ఆ జియో సిమ్లు కట్ చేసేయండి ఫస్ట్. సొంతంగా డబ్బులు వేసుకొని సోషల్ మీడియాలో నిల్చండి, చూద్దాం. ఆ జియో వాడికి ఏం పని లేదు, అది వాడే మీకు ఏం పని లేదు. ఎప్పుడు సోషల్ మీడియాలో ఎందుకు గొడవ పడతారు? అసలు మనుషులంతా ఒకటే. మనం కావాలని వాళ్ళు పెద్ద, వీళ్ళు చిన్న, వాళ్ళు పెద్ద అని నిర్ణయించుకుంటూ ఉంటాం. అల్లు అరవింద్ సార్ వయసు ఎంత ఉంటుంది తెలుసా మీకు? ఆయన చిరంజీవి సార్కు ఆయన ఎంత చేశాడో, అల్లు అరవింద్ సార్కు చిరంజీవి సార్ అంతే చేశాడు. వాళ్ళిద్దరిలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని లేరు. వాళ్ళిద్దరు ఎప్పుడు మనకు తెలియకపోవచ్చు. కొంచెం చిన్న వయసులు కదా, సోషల్ మీడియాలో ఉండే వాళ్ళందరికీ తెలియకపోవచ్చు. అల్లు అరవింద్ సార్కు చిరంజీవి సార్ ఎంత చేశాడో, చిరంజీవి సార్కు అల్లు అరవింద్ సార్ ఎంత చేశాడో ఆలోచించండి. అనవసరంగా ఎందుకు వాళ్ళని దూరం చేస్తున్నారు అర్థం కాలంలా. చిన్న విషయాల కంటికి అల్లు అర్జున్ కొడుకు అల్లు అరవింద్ కొడుకు ఇలా అన్నాడు, చిరంజీవి సార్ కొడుకు ఇలా అన్నాడు. ఇదే పని
తప్పన్నా. ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే హీరోలంతా ఒకటే, మెగా ఫ్యామిలీ అంటే అంతా ఒకటే. మనము ఏం జరిగింది తెలుసుకోకన్నా ఆ మీడియా వాళ్ళు ఏదో పెడతారు, అది కొంతమంది చదవరు, చదవకన్నానే కింద కామెంట్స్ పెట్టేస్తారు, వాడు అట్టా ఈడిట్టా అని. ఆలోచించుకోండి. ఒక హీరో గురించి మనం తప్పుగా మాట్లాడకూడదు ఎప్పటికీ. అది ఏ హీరో అయినా సరే తప్పుగా మాట్లాడకూడదు. తప్పుడు మాటలు ఎందుకు వస్తాయి? మనకు మన పక్కింటి వాళ్ళు, ఆ పక్కింటి వాళ్ళు అంటే మనం పక్కింటి వాళ్ళకి కూడా తెలీదు మనం ఎంత, మన బతుకులు ఎంత, మన పక్కింటి వాళ్ళకి కూడా తెలియదు. అలాంటిది ఎవరన్నా ఏదన్నా అంటే మనం ఏదో ఇది అయిపోతాం. అలాంటిది పెద్ద పెద్ద బిగ్ స్టార్స్ వాళ్ళు, వాళ్ళని పట్టుకొని వాడు ఈడు అని కింద కామెంట్స్ పెడతామంటే రే తప్పు, చాలా తప్పు. ఇంకా ఆలోచించుకోండి.